నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు గుండెపోటు సమస్యలు అంటే 60 ఏళ్ల పైబడిన వాళ్ళలోనే చూసేవాళ్ళం. కానీ ప్రస్తుతం 20 ఏళ్ల వయసు నుంచే చూస్తున్నాం. అసలు ఈ గుండెపోటు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? పరిష్కార మార్గాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురూజీ, ఇప్పుడు గుండెపోటు అనే సమస్యలు మనం తరచుగా చూస్తున్నాం. ఒకప్పుడు అంటే పెద్ద వయసు వాళ్ళలోనే ఎక్కువ చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు 20 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఇలా అవడానికి గల కారణాలు ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి తీసుకునే ఆహారంలో అంటే ఆ విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఏవి లేకుండా రసాయనాలతో, అంటే మనం తినేది ఆహారం అనే బదులు ఒక 60% యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు తింటున్నామని అందరికీ తెలుసు. అవును, కల్తీ ఆహారం. కల్తీ ఆహారం కల్తీ ఆహారం కూడా అనాల్సింది లేదు. మొత్తం రసాయనికాలతో తయారు చేసిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి, మనకు ఇంతకుముందు వ్యవసాయ కుటుంబాలు ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ చేనుకు ఆ నడక ద్వారా వెళ్ళేది. ఆ పోయేటప్పుడు ఏంటంటే హడావుడిగా మార్నింగ్ ఏదో కాస్తంత భోజనం చేసి ఉన్నది ఆ రాత్రి సద్దన్నము, ఆ మజ్జిగనో పెరుగో ఏదో ఒకటి వేసుకొని తిని వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని తినేది. ఆ మధ్యలో చేసుకుంటానికి వీలు ఉండకపోయేది. అంటే ఒక 2 సార్లే భోజనం తీసుకునేది. శారీరక శ్రమ ఎక్కువ ఉండే. ఈరోజు పరిస్థితి ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి దీంట్లో ఏం జరుగుతుందంటే, మనిషి లేచి రెడీ కావడం, అపార్ట్మెంట్లో ఆ స్విచ్ నొక్కితే కిందికి రావడం, ఎమ్మటే ఆ డ్రైవర్ కార్ తీసుకొని వస్తాడు, ఎక్కడం, ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్లో కూర్చోవడం, వర్క్ చేయడం, మళ్ళీ ఇంటికి రావడం. ఇప్పుడు వీళ్ళ రొటీన్ అయిపోయింది. శారీరక శ్రమ లేదు. తీసుకున్న ఆహారంలో మంచి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్ లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ రక్తం అనేది పలచబడే వ్యవహారం లేదు. మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి తీసుకుంటే శరీరం యాక్టివ్గా ఉండేది. చాలామంది 60 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాలకు ఆ వృద్ధాప్య ఛాయలు వచ్చేది. ఇప్పుడు ఈరోజు నేను చాలామందికి మా క్లినిక్ వస్తుంటారు. 45 నుంచే. అసలు 45 కాదమ్మా, 25, 30 సంవత్సరాల వాళ్ళే ఒక్కొక్క లేడీస్ నడుచుకుంటూ వస్తుంటే, గురుగారు నాకు మోకాలు నొప్పులండి, నాకు పీరియడ్స్ రెగ్యులర్ రావట్లేదు, ఈ విధంగా అనేక రకాల సమస్యలు. జెంట్స్ అయినా అంతే ఉన్నారు, లేడీస్ అయినా అంతే ఉన్నారు. కాబట్టి ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఉష్క రేణులు ఉండేది మన గ్రామాలకు ఆనుకొని. వాళ్ళు ఏంటంటే అక్కడి పొలానికి వెళ్ళాలంటే ఆ ఉష్కలో నడుచుకుంటూ వెళ్ళేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎలాంటి నడక లేదు, ఎలాంటి మంచి భోజనం లేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మనకు విజ్ఞానాన్ని పెంచుకున్నామో తుంచుకున్నామో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ జనరల్గా అన్ని టెస్టులు చేయించుకోవాలి. అవును, ఈ రక్తం మీది పలసగా లేదండి, చిక్కగా ఉందండి అని యాస్పిరిన్ అని ఒక ట్యాబ్లెట్ రాస్తున్నారు. అది విషపూరితమైనది. ఈరోజు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ వాడే మందుల వల్ల ప్రతిరోజు అనునిత్యం ఆ బ్లడ్ అనేది చిక్కగా మారుతుంది. కాబట్టి అతి చిన్న వయసులో గుండెపోటు రావడం, ఇప్పుడు రకరకాల సమస్యలతో బాధపడుతున్నాను. నడకనే మార్పు వచ్చిందండి. అంటే చాలామంది మీరు అబ్జర్వేషన్ చేయండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ హైట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు శరీరం అనేది అసలు పూర్వకాలంలో ఉన్న వ్యక్తులు లేరు. ఆ ఫిట్నెస్ లేదు. ఇంతకుముందు 2 పిల్లలు అనుకోండి, ఈ కుడి భుజం మీద ఒకరిని, ఎడమ భుజం మీద ఒకరిని ఎత్తుకొని ఎంత బాగా చక్కగా నడిచేదంటే అంత చక్కగా నడిచేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే తానకు తాను నడవాలంటే కూడా భారం అయిపోయింది. కాబట్టి అధిక బరువు ఒకటి, అనేక రకంలాగా శరీరం అనేది యాక్టివ్నెస్ అనేది కోల్పోయిరమ్మా. ఇప్పుడు చాలామంది హాస్పిటల్లో చుట్టూ తిరగడం, మన ఇంటి చుట్టూలో కొన్ని 100 రకాల మొక్కలు ఉంటాయి. ఇప్పుడు మిర్యాలగూడలో కానీ హైదరాబాద్లో కానీ చాలామందికి వాళ్ళు వస్తే ఒక 10 మందినో 20 మందినో కూర్చొని ఈ కుప్పింటాకు ఈ విధంగా వాడాలి, ఉత్తరేని ఈ విధంగా వాడాలి, మునగాకు ఒక చెట్టు పెంచుకోండి, ఈ మునగాకు మిరియాలతో ఇట్లా గుళికలు తయారు చేసుకోవచ్చు, ఈ విధంగా అనేక రకాలుగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలామంది నాకు ప్రతిరోజు 20 నుంచి ఒక 50 మందో 100 మందో, ఇప్పుడు నా దగ్గర పిల్లల దగ్గర ఒక 20 మొబైల్ ఫోన్స్ ఉంటాయి.
ఎవరైనా కూడా గ్యాస్ ట్రబుల్ కానీ అల్సర్ కానీ పేగుపూత కానీ అంటే మేము హాస్పిటల్కి రావద్దంట చెప్తాం, ఏదో ఒక రెమెడీ చెప్తాం ఇది చేసుకోండి అని. ఏదైనా మేజర్ ప్రాబ్లం మేము చెప్పింది కనుక ఒక 60 రోజులు మీరు పాటించి మీకు ఏదన్నా ఆ గుణం అనేది కనపడకపోతే మీరు శరీరంలో ఎక్కువ శాతం జబ్బుగా ఉంటే మా దగ్గరికి రండి ట్రీట్మెంట్ చేస్తాం అంటాం. కానీ ఎవరైనా కాల్ చేయగానే మీరు రండి నెలకు ఒక 5,000 10,000 అవుతుంది అని ఆ విధమైన సిస్టమ్ కాదు. అయితే గురించి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది ఏంటంటే చాలా మంది ఎక్సర్సైజెస్ కూడా చేయట్లేదు, ఫుడ్ కూడా కల్తీ అయిపోయింది, కెమికల్ ఫుడ్ అయిపోయింది. మరి ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ గారు కానీ లేకపోతే సిద్ధార్థ్ శుక్లా కానీ వీళ్ళెందుకు మరి గుండెపోటుతో వీళ్ళకి ఫుడ్ బాగానే ఉంటుంది, ఆర్థికంగానే బాగానే ఉన్నారు, ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, ఫిట్నెస్ కూడా, మరి ఎందుకు వీళ్ళు చనిపోయారు? వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఎంతో అంతో జిమ్ అదో ఏదో చేసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ వర్క్ బిజీలో 10:30కి అటెండ్ కావాలి ఒక ప్రోగ్రామ్కు, 9 o'clock నుంచి టిఫిన్ అయిందా, జ్యూస్ అయిందా, ఈ రకరకాలుగా వీళ్ళు ఏంటంటే మానసిక ఆందోళనలు. కొంతమంది వ్యాపారంలో అందరూ సక్సెస్ కారు. ఫస్ట్ ఒక 10 సంవత్సరాల జీవితం కరెక్ట్ ఉందనుకోండి, 11 సంవత్సరాల నుంచి దాంట్లో ఒడిదడుకులు వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగి అప్పుడు కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగి ఆ రక్తం అనేది చిక్కగా అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఒక సెలబ్రిటీగా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వాళ్ళ యొక్క జీవితం అంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళు ఏ విధంగా మీరు టైం టు టైము ఎట్లా మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది కూడా చాలా మందిని మేము అడుగుతుంటాం. మరి అయితే గురుజీ ఇప్పుడు ఆయుర్వేదంలో మనకి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి మరి గుండెపోటుని నివారించుకోవాలంటే? ఇప్పుడు సేవా దృక్పథంతో ఒక చిన్న రెమెడీస్ అయితే తెల్లమద్ది, అర్జున చెట్టు. ఆ అర్జున చెట్టు కూడా మొత్తం అడవులకే పరిమితం అయిపోయింది. పెద్ద పెద్ద అర్జున చెట్లు ఉంటే ఇక్కడ మనకు ఏంటంటే ఈ మొహిదీపట్నం దగ్గర పెద్ద చెట్టు ఉండే, నేను కూడా లాస్ట్ 2 years బ్యాక్ కూడా చాలా వరకు ఆ బెరడు తీసుకొచ్చుకొని నేను తెచ్చి ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే శ్రీశైలం అడవులలో మేము సేకరిస్తున్నాం. అర్జున అంటారు ఇంగ్లీష్లో, తెల్లమద్ది బెరడు. ఆ బెరడు కనుక ఆవు పాలలో వేసి ఉడకబెట్టి పౌడర్ రూపంలో మీరు పచారీ కొట్లో కానీ మార్కెట్లో ఎక్కడ ఉన్న కల్తీ, ఎందుకంటే అదే మోడల్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి అమ్ముతుంటారు. కాబట్టి తెల్లమద్ది బెరడు అనేది అనువంశిక వైద్యుల దగ్గరనే వీళ్ళు ఏంటంటే మేము అడవులోకి వెళ్తుంటాం. కాబట్టి అది తీసుకొచ్చి ఆవు పాలలో ఉడకబెట్టి పౌడర్ రూపంలో ఇస్తాం. అది ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా పాలలో కలుపుకొని తాగితే ఎక్సలెంట్గా ఎలాంటి బ్లాకేజ్ కానీ లేకపోతే హార్ట్కు ఏ ప్రాబ్లం ఉన్నా. ఇంకొకటి ఏంటంటే మనకు మా గురువుగారు ఇచ్చిన ఒక మంచి ఔషధం ఏంటంటే చాలామంది దీన్ని ఉల్లిగడ్డ అనుకుంటారు. ఇది అంటే ఎల్లిపాయలు, ఇవి వెల్లుల్లి సింగిల్ క్లావ్ గార్లిక్ అంటారు. అంటే ఒకటే పాయ వెల్లుల్లి. దీన్ని కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసి మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే క్లోనింగ్ ద్వారా తయారైన ఎల్లిపాయలనే వాళ్ళు మార్కెట్ చేస్తుంటారు. అయితే ఇదేంటంటే మా సొంతంగా అంటే మా బంధువు అయిన ఒక వ్యక్తి మధ్యప్రదేశ్లో షహడోల్ డిస్టిక్లల్లో మొత్తం 12 ఎకరాలలో కల్టివేషన్ చేస్తున్నారు. ఈ సీడ్ తీసుకొచ్చి అంటే మాకు అనువైన తోటలలో వేసాం. అంటే మన నేలలలో ఎక్కడ కూడా ఇది పెరగట్లేదు. అయితే దీన్ని ఏం చేస్తామంటే మధ్యప్రదేశ్ నుంచి మేము డంప్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని ఏం చేయాలంటే ఇటు సైడ్లు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్ళు గిన్నెలో వేసి, ఏ పాలైనా వాడచ్చు. ఇక ఆవు పాలు అయితే చాలా శ్రేష్టమైనవి. కాకపోతే ఏంటంటే మనకు అందుబాటులో లేవు, పాకెట్ పాలు కాకుండా ఏదో గేదె పాలు ఏదైనా తీసుకొచ్చుకొని 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్ళు ఒక గిన్నెలో వేసి ఈ చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అందులో వేసి నీళ్లు మొత్తం వినికేంత అంటే ఆవిరి అయ్యేంత వరకు సన్న మంటపై బాయిల్ చేసి వడబెట్టుకొని తాగితే, నేను ఒక ఆటో డ్రైవరు ప్రముఖ హాస్పిటల్లో ఇతనికి ఆపరేషన్ చేసినా చనిపోతాడు, ఆపరేషన్ చేయకపోతున్నా చనిపోతాడంటే నేను దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నా ఇంట్లో తయారు చేసుకొని 1 గ్లాస్ పాలు దాపుతా బిడ్డ నీకు ఒక 15 రోజులని ఆయనను కన్విన్స్ చేసి తీసుకుపోయిస్తే ఈరోజు లైవ్ హైదరాబాద్లో ఆటో నడుపుతున్నాడు. ఇది ఎంత మంచి చక్కటి ఔషధం. ఇది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని మేము తెచ్చి సుమారు ఒక 2 క్వింటాళ్ళు అక్కడ షహడోల్ మధ్యప్రదేశ్ని తెచ్చి
ఒక 30 కవర్లో పెట్టి ఇచ్చేస్తాం ఎవరికైనా గుండె జబ్బులు కానీ లేకపోతే ఇట్లా ప్రాబ్లం ఉందని అంటే వాళ్ళ అడ్రస్ ఇస్తే అక్కడ వాళ్ళ కొరియర్ పంపిస్తాం. మీరు ఒక 5,000 పంపించండి మందులు పంపిస్తాం అనే సిస్టమ్ కాకుండా వాళ్ళే రికవర్ అయిన తర్వాత ఇక మన ట్రస్ట్కు వాళ్ళు గుర్తుపెట్టుకొని 100%గా చాలా మంది అంటే ఒకసారి గుండెపోటు వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. తప్పకుండా అమ్మా, ఒకసారి గుండెపోటు వస్తే మళ్ళీ రిపీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి పెరాలిస్ వచ్చిన తర్వాత కానీ ఆ విధంగా రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది ఈ చిన్న రెమెడీస్ మనం చేసుకుంటే ఇది చాలా గొప్ప రెమెడీ. కొంచెం నివారించుకోవచ్చు ఆ సమస్య. మీరు 90% మామూలుగా బైపాస్ సర్జరీ 15 రోజులు మీకు టైం అండి, 20 రోజులు టైం అండి అన్న వాళ్ళు ఇది గినక వాడితే 100% అసలు ఆ బైపాస్ సర్జరీ గుండెపోటు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో చాలా మంది దగ్గర అతి తక్కువ వైద్యులకు తెలిసింది సవీరమైన గుళికలు. ఓకే, సవీరం అంటే పాయిజన్, అది విషపూరితమైనది. దాన్ని 16 అంచులుగా అంటే 16 రకాలుగా శుద్ధి చేసి, ఎగ్జాంపుల్ నిమ్మకాయ నీళ్ళు, ఆ నిమ్మకాయ నీళ్ళల్లో శుద్ధి చేస్తాం. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, బల్సాకు, ఇట్లా ఈ విధంగా ఇట్లా దశల వారీగా ఉంటాయి. ఇట్లా శుద్ధి చేసి దాన్ని చిన్న గోళీలుగా ఇస్తాం. ఇది ఉదయం ఒక గోళీ సాయంత్రం ఒక గోళీ వేసుకుంటే ఎంత పెద్ద బ్లడ్ క్లాట్ కానీ ఏ విధమైన సమస్య ఉన్నా కూడా క్లాట్కు సంబంధించింది రక్తము ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా 100% క్లియర్ కావడం జరుగుతుంది. ఈ విధమైన ఎన్నో రకాలుగా రెమెడీస్ చెప్తూ మేము సేవా దృక్పథంతో ఈ వైద్యం చేస్తున్నాము. చాలామంది ఫర్ డే మాకు సుమారు ఒక 10,000 నుంచి 20,000 కాల్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ గురూజీ. ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాలు ఉన్నాయి, చాలా చక్కటి రెమెడీస్ ఉన్నాయి, మాకు చూపించి వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.